నక్సల్స్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ డీజీపీ ముందు 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు సహా మొత్తం 9 మంది లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో 31 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా 106 మంది ఇప్పటి వరకు లొంగిపోయారని డీజీపీ చెప్పారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ గా డీజీపీ ప్రకటించారు. ఇవాల్టితో ఏపీలో మావోయిస్టుల కార్యకలాపాలకి ఎండ్ కార్డ్ పడిందని ప్రకటించారు డీజీపీ. ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న నారాయణరావు ఇప్పుడు జనజీవనంలోకి వచ్చేశారు. మావోయిస్ట్ పార్టీలో స్టేట్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా సిఆర్సీ 3వ కంపెనీ కమాండర్ నారాయణరావు పనిచేశారు. పీపుల్స్ వార్ లో వివిధ హోదాల్లో కీలకంగా పనిచేశారు నారాయణరావు అలియాస్ సోమన్న. అల్లూరు సీతారామరాజు జిల్లాలో గాజర్ల రవి, అరుణ లాంటి నేతల ఎన్కౌంటర్ల తర్వాత నారాయణరావు కీలక బాధ్యతలు నిర్వహించారు. నారాయణరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా బాతుపురం. ఇటీవలే ఆయన ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఆయనతో పాటు ఏఓబీ స్పెషల్ జోనల్ ఏరియా డివిజనల్ కమిటీకి చెందిన మరికొంతమంది కూడా ఉద్యమాన్ని వదిలి జనం బాటపట్టారు. గతంలో నేను మావోయిస్టు ఉద్యమాలకు వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది ఒకటి మనకు అక్కడ కనిపించినటువంటిది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం అనేది ఉంది. సాయుధ పోరాటాన్ని అనేటువంటి వైపు కాకుండా సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి జనజీవన సంస్థలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నా కార్యాచరణ కొనసాగిద్దాం అనేటువంటిది ఆలోచనతోనే మన ఏపీ పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. నక్సల్ ఫ్రీ రాష్ట్రంగా అవతరించింది ఆంధ్రప్రదేశ్. ఏపీ డీజీపీ ముందు మొత్తం 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు సహా 9 మంది లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో 31 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా 106 మంది ఇప్పటి వరకు లొంగిపోయారని డీజీపీ ప్రకటించారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ గా ఉందంటూ డీజీపీ ప్రకటించారు. ఇవాల్టితో ఏపీలో మావోయిస్టుల కార్యకలాపాలకి పూర్తి స్థాయిలో ఎండ్ కార్డ్ పడింది అని ప్రకటించారు డీజీపీ. అట్లా చెప్పకూడదు. యాంటీ సోషల్ ఎవరు ఉన్నారు, ఎలిమెంట్స్ ఎవరు ఉంటారు, వాళ్ళకి ఇట్లా ఈజీ అవుతుంది. ఆ ప్లేస్కి వెళ్తారు వాళ్ళు. సో అంటే ఒక ప్లేస్లో ఉండరు వాళ్ళు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. సో కాన్స్టెంట్గా మనకి మన సైడ్ నుంచి అబ్జర్వేషన్ ఉంటుంది, మన యాక్షన్ ఉంటుంది.